హాయ్ అండి. నేను షార్ట్లో మనం షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, ఏమేమి శారీస్ తీసుకున్నామో నాది మా అత్తయ్య కలిపి మీకు ఈరోజు ఫుల్ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఈ శారీస్ అన్నీ మేము లక్కీ షాపింగ్ మాల్లో తీసుకున్నాం. జగదాంబ సెంటర్లో లక్కీ షాపింగ్ మాల్ ఉంది కదా, అక్కడ తీసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ శారీస్ మీద ఆఫర్ అక్కడే ఉందనిపించింది. మేము 2-3 మాల్స్ చూసాము, మాకు అక్కడ అంత రీజనబుల్ అనిపించలేదు. ఇది బాగానే అనిపించి మా అత్తయ్య నేను కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు అవన్నీ మీకు చూపిస్తాను. మొత్తం మేము 6 శారీస్ కొన్నామండి. మా అత్తయ్య 3, నేను 3 తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ నాకు చూపిస్తాను. ఇది గ్రీన్ కలర్, ఫుల్ డార్క్ గ్రీన్, చాలా బాగా వచ్చింది శారీ. ఇది చూడగానే మా హస్బెండ్కి బాగుండి తీసుకో అన్నారు, అందుకే తీసుకున్నాను. మొత్తం శారీ ఇలాగే వచ్చింది. ఎస్పెషల్లీ బ్లౌజ్ అండి, అసలు బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. ఫుల్ వర్క్ వచ్చేసింది. మన హ్యాండ్స్ కూడా బోట్ నెక్ పెట్టి కుట్టించుకోవచ్చు. చూడండి ఎలాగ వచ్చింది. మొత్తం చాలా బాగుంది బ్లౌజ్. చూడండి వర్క్ ఎలా వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇది కూడా డిజైనర్ శారీ. ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మంచిగా డిజైన్ ఇలాగ వచ్చింది. చూడండి వర్క్ ఎలా వచ్చింది. వేసుకుంటే కూడా మనకు చాలా బాగుంటుంది. దీనికి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా ఇచ్చారు బ్లౌజ్. ఇది ఒక శారీ, ఇది కూడా నాదే. ఇది 3వ శారీ అండి. ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ వచ్చింది. మొత్తం ఆ శారీ మొత్తం ఇలాగే వస్తుంది. ఇట్లా శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న స్టోన్స్ లాగా వచ్చేసాయి. పళ్ళు ఇలాగ వచ్చింది. నేను తీసుకున్న శారీస్లో ఇది కొంచెం చాలా రేట్ తక్కువ. ఈ శారీ చాలా బాగుంది కానీ చూడడానికి. దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చాడు. హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చేసింది, మిగతాదంతా ప్లెయిన్ వచ్చేసింది. ఇట్లా మనకి హ్యాండ్స్కి ఇట్లా లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 3 చీరల ప్రైస్ చెప్తాను. ఇది వచ్చేసి ఈ శారీ వచ్చేసి 450 పడింది అంతే. అండ్ ఈ శారీ వచ్చేసరికి ఈ శారీ 900 పడింది. ఈ రెడ్ శారీ విత్ గ్రీన్ కలర్ బ్లౌజు 900 పడింది బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఈ శారీ 900 పడింది. ఇది మాత్రం 1000 పడిందండి. శారీ మొత్తం ఫుల్గా హెవీగా వర్క్ వచ్చేసరికి ఈ శారీ కొంచెం కాస్ట్ పడింది. ఇది మాత్రం 1000 పడింది. సో నా శారీస్ అయితే మాత్రం ఇంతే. అదే శారీస్ చూపిస్తాను. ఇది ఒక గ్రీన్ కలర్ లైట్ వెయిట్ శారీ అండి. కొంచెం అంచు వచ్చింది, కొంచెం లైట్గా అంచు వచ్చింది. ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంది. ఈ శారీ వచ్చి ఎలా ఉంది. దీనికి బ్లౌజ్ ఇది, బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఇంకా చాలా శారీ మొత్తం ఇలాగే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 800 పడిందండి. తర్వాత ఇది మెరూన్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది.
గ్రీన్ కలర్ అంచు వచ్చింది. దీనికి బ్లౌజ్ చాలా ప్లెయిన్గా ఇట్లా బాగుంది. పెద్దవాళ్ళు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి పెళ్ళికి కూడా కట్టుకోవచ్చు. కానీ దీని ప్రైస్ ఉంటే మీరు షాక్ అవుతారు. ఇది జస్ట్ 700 మాత్రమే. అండ్ ఇది మా అత్తయ్య వెళ్ళిన దగ్గర నుంచి సిమెంట్ కలర్ శారీ కావాలంటుంది. సో ఇది చూడగానే ఆవిడ నాకు బాగుంది తీసుకుంటానండి. మీకు తెలుసు కదా ఎలాంటి శారీస్కి మనకి బ్లౌజెస్ రావు జనరల్గా. దీనికి కూడా రాలేదని అనుకుంటున్నాము, మెజర్ చేయలేదు నేను. సో ఈ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, మార్పు ఏమి ఉండదు. చిన్న గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 500 ఇలాంటి చీరలు పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయండి. చాలా ములాగా ఉంటాయి. బయట ఇప్పుడు వేసుకుంటే అందరిలో మంచిగా కనిపిస్తారు. పైగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, చాలా బాగున్నాయి. సో ఇదైతే 500. నేను 1000+ ఉంటుంది అనుకున్నాను, జస్ట్ 500కే వచ్చింది మాకు. మేము ఈ శారీస్ తీసుకోవడానికి కారణం కూడా అదే, చాలా రీజనబుల్గా ప్రైస్ అనిపించింది. వైజాగ్లో 2 సంవత్సరాల నుంచి షాపింగ్ చేస్తున్నాను, కానీ నేను శారీస్ ఎప్పుడు అంత బాగా కొనాలని అనుకోలేదు. ఫస్ట్ టైం చూద్దామని వెళ్ళాను, కానీ ఇవన్నీ మాకు బాగానే రీజనబుల్గా అనిపించి తీసుకున్నాము. డిజైనర్ శారీస్, మా అత్తయ్య శారీస్ మొత్తం కలిపి జస్ట్ 4400 అయినాయి. నేనైతే 5000+ అయిద్దేమో బిల్ అనుకున్నాను. జస్ట్ 4400 అయినాయి. చాలా రీజనబుల్గా అనిపించింది. అంతకుముందు నేను ఒక శారీ కొన్నానని చెప్పాను కదా, 1 శారీ నాకు 3000 పడింది. బట్ ఇప్పుడు మాకు 6 శారీస్ వచ్చాయి 4400కి. చాలా బెస్ట్ అనిపించింది నాకు. వాళ్ళ ప్రైజెస్ తక్కువ అని నాకు మా నైబర్స్ చాలామంది చెప్పారు. బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను చూద్దామని. కానీ అది నిజమే అనిపించింది. మాకు ఇక్కడ చీరలు ఒక శారీ చూస్తుంటే మరో శారీ నచ్చుతుంది, అలా ఉన్నది కలెక్షను. చాలా క్రౌడ్ ఉందండి. మీరు కనుక పెద్దవాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళారంటే బాగా నిదానంగా చూసుకొని తీసుకోవచ్చు. కొంచెం పిల్లలు ఉంటే మాత్రం కష్టం. మేము పిల్లలతో వెళ్ళాము, అయినా రష్లో ఎలాగోలాగా తీసుకొని వచ్చేసాం.